హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. కొంచెం షార్ట్ కట్గాను చేద్దామని, కొంచెం త్వరగా అవ్వేలాగా చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఇలాగా వేపుకుంటాను ఫ్రెండ్స్. త్వరగా అయిపోయేది. మనం లాగే కొద్దీ చాలా పని ఉంటుంది కదా. చికెన్ కూడా ముందుగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసి నానబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఊరిద్ది కదా. తర్వాత ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇలాగా ఉడికిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుంటాను. నేను చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు వండిందే చూపిస్తున్నాను కదా. చెల్లి ఎప్పుడు బాగా అయిందో అప్పుడు మంచిది. కొత్తది కొనుక్కున్నప్పుడు లాంగ్ మొత్తం తీసేలాగా చూసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్కడ ఆగిపోయిద్దని భయంతోనే వండుతాను. ఇది ఎగిపోయింది కాబట్టి. ఇంక చికెన్లోనే పెరుగు అన్నీ వేసాం కాబట్టి దీంట్లో ఏం వేయట్లేదు ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ పోసేసుకుంటాను బియ్యానికి సరిపడా. బాస్మతి బియ్యం ఇప్పుడు త్వరగా ఉడికిపోతున్నాయి, కొత్తవి కాబట్టి ఒకటి పోసుకోండి ఫ్రెండ్స్. ఒకటి పోసి కొంచెం పోయండి, ఎక్కువ పోస్తే చీడిపోతుంది బియ్యం. పాత బియ్యం ఇవ్వట్లేదు చెప్తున్నారు, కానీ ఇప్పుడు 1.1 నీళ్ళు పోసుకుంటాను ఫ్రెండ్స్. దీంట్లో కొలిచి పోసుకున్నాను. 1.5 అయితే నీళ్ళు పోసేసుకుంటున్నాను. పావు గంటల అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పావు గంటల అయిపోయేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, వండమంటే మనం రెడీమేడ్గా వండేయాలంటే ఇలాగ చేసుకుంటే త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బియ్యం ఒకవైపు, అది ఒకవైపు, ఇది ఒకవైపు అని అనుకుంటా కూర్చుంటే చాలా టైం అయిపోతుంది. ఈలోగా పిల్లలు హడావుడి చేస్తారు. ఈ నీళ్లు మరిగిందాక ముందు పెట్టుకుంటున్నాను. ఈలోగా కట్ట అన్నాను కదా, కట్టకి చిన్న సొరకాయ ఒకటి సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ తింటాం కాబట్టి 4 వంకాయలు, పచ్చిమిర్చి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. అవి మసిలేలోపు కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. టమాటా కూడా 4 వేసుకున్నాను, చిన్నవి నాటుకాయలు పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ముక్కలు కోసుకుంటాను. వంకాయ అయితే ఆల్రెడీ కోసేసి ఉప్పు నీళ్ళలో వేసాను ఫ్రెండ్స్. చికెన్ తీసుకుంటే ఇలా చికెన్ బోన్స్ 4 పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. కట్టా బాగుంటుంది. మటన్ తీసుకున్నా కానీ మటన్ బోన్స్ కూడా ఇలా పక్కన పెట్టుకోవచ్చు. ఇదే టేస్ట్ ఫ్రెండ్స్. నాన్ వెజ్ తిన్నోళ్ళు అయితే ఇది అవసరం లేదు, ఉట్టి కట్టతో తినేయచ్చు. అన్నం కూడా నీసు లేకుండా బగారాన్నంలాగా పలావ్లాగా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఓ 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఎసరు మరిగాక ఈ బియ్యం ఎసరులో వేసేసి తొక్క ఉడికేటప్పుడు ఆ చికెన్ వేసేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. అన్నం కూడా మనం రైస్ ఒకవైపు ఉడకబెట్టి పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ఉల్లిపాయలు జల్లుకొని రెస్టారెంట్లలో అలా చేయొచ్చు. అన్నం చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం తినేది అన్నమే కాబట్టి అన్నం టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూద్దాం. చూసారా, బాయిల్ అవుతుంది. కొంచెం ఉప్పు చూసుకుందాం ఫ్రెండ్స్, బియ్యానికి సరిపడా. ఎందుకంటే చికెన్కి సరిపడా వేసాను. ఇప్పుడు అన్నానికి సరిపడా ఉందా లేదా చూసుకొని, చప్పగా ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు చూశాను ఫ్రెండ్స్, చప్పగా ఉంది, కొంచెం ఉప్పు వేసుకున్నాను. బియ్యం కూడా పోసుకున్నాను. ఎందుకంటే రెండో చేతిలో సెల్ ఉండటం వల్ల పట్టుకొని వేయటానికి చూపించడానికి నాకు కుదరలేదు ఫ్రెండ్స్. అందుకని వేసాక చూపిస్తున్నాను. బియ్యం వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది 80% ఉడికిన తర్వాత ముందు బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటాను. అప్పుడు దమ్ పెడతాను ఫ్రెండ్స్. అది ఉడికేలోపు కట్టా కూడా చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కట్టా అన్న ఇదే, దాల్చా అన్న ఇదే. ఒక ఊర్లో ఒక్కొక్కటి చెప్తారు. విజయవాడలో కట్టా అంటారు, హైదరాబాద్లో దాల్చా అంటారు ఫ్రెండ్స్. చెక్క, లవంగ, యాలక్కాయ, కొద్దిగా మరాఠీ మొగ్గ, ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. నేను చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసినప్పుడే ఏ కూరలోనైనా కొంచెం ఉప్పు వేసారంటే త్వరగా ఉడికింది, కూర కూడా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్.
అవి కొంచెం ఉడికినప్పుడు ఇదిగో బోన్స్ వేసేస్తున్నాను. చికెన్ అయితే ఉన్నా పర్వాలా, మటన్ అయినా పర్వాలా. చికెన్ బిర్యానీకి చికెనే చేస్తారు కాబట్టి చికెన్లో 2 ముక్కలు టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ఇవి అయితే రుచిగా ఉండవు, కట్టాలో చప్పగా అయిపోతాయి. దాని కారం మొత్తం కట్టాలోకి వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా నూనెలో వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఏదన్నా నీళ్ళు వేసినప్పుడు ఇంత పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక పెద్ద స్పూన్ అయితే సరిపోతుంది. గట్టిగా పట్టాను కదా, అలా పెద్ద స్పూన్ అవుతుంది ఫ్రెండ్స్. మామూలుగా ఉట్టి వెజిటేబుల్తో చేస్తే మాత్రం ఇంత పట్టదు, కొంచెం వేయాలి. ఇది నాన్ వెజ్ వేసాం కాబట్టి అంత పడుతుంది ఫ్రెండ్స్. ఇది వేయాక ఈ ముక్కలన్నీ వేసేసి ఒక విజిల్ వచ్చిందాక ఉంచుదాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, కారం ఇప్పుడు వేసుకోవచ్చు. నేను ముందు వేసాను కాబట్టి ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు, కారం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇదంతా వేగాక ఇప్పుడు ముక్కలు వేసేసుకొని సొరకాయ ముక్కలు ఈ మామూలుగా కూడా వండుకోవచ్చు. ఏంట్రా వీడియో తీస్తుంటే అరుస్తావు? కొంచెం నీళ్లు పోయాలి ఫ్రెండ్స్. పిల్లలు ఉడికిన దాకా కూడా కంగారు. ఆ పెరుగు పచ్చడి అంటే వాళ్ళ చిన్న కూతురు ఎలాగా ఇసుకిస్తుందో మా వాడు అలాగ ఇసుకిస్తాడు. చిన్నోడు కావాలని అరుస్తారు ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఫ్రెండ్స్. మాటల్లో దగ్గరికి అయిపోయింది. కొంచెం నీరు ఉండగానే చికెన్ వేసేసుకోవాలి. చూసారా, ఇదిగోండి నీరు. ఎంత నీరు ఉండగా చికెన్ కలిపేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. 1-1.5 పోయాలి ఫ్రెండ్స్. 1.5 పోస్తుంటే ఏమవుతుందంటే జావ అయిపోతుంది. చాలాసార్లు అలా నేను ఇదయ్యాను. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. చికెన్ అయితే వేసేసాను. అలాగా నీరు ఉన్నప్పుడు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇదంతా కిందకు అనేసుకొని రైస్ పైకి వచ్చేలా చూసుకొని ఒకసారి కలుపుకుంటే చాలు ఫ్రెండ్స్. కలిపేసి మూత పెట్టేసి బరువు పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే చికెన్ మొత్తం బాయిల్ అయిపోయింది కాబట్టి ఇక మనం దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. 1.5 పోసాను. ఇది ఎలాగొస్తుందో చూడాలి ఫ్రెండ్స్. ఇది కూడా ముద్ద అయిందనుకోండి ఇంకా 1 పోయాలని డిసైడ్ అవుతాను నేను కూడా. చూసారా, ఇప్పుడు దమ్ పెట్టేస్తాను. బరువు అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. బియ్యం నానబెట్టుకున్న గిన్నె నిండా నీళ్లు పెట్టి దీంట్లో ఆవిరి కూడా బయటికి రాదు. ఒక 2 నిమిషాలు హైలో పెట్టి సిమ్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇలాగే పప్పు కూడా విజిల్ రావాలి కదా, ఎదురు చూడాలి. ఆవిరిపోయింది ఫ్రెండ్స్, చూద్దాం. ఒక విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకొని పప్పు కూడా వేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఇది పెద్ద విషయం ఏం కాదు. బిర్యానీ వేడి కాబట్టి ఈ సొరకాయతో ఇది చేయటం నేర్పించారు. ఈ సొరకాయతో తింటే వేడి చేయదు ఫ్రెండ్స్. ఎంత తిన్నా లైట్గా ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను పులుసు. మనకి ఎంత అయితే కావాలో అంత చూసుకొని వేసుకోవటం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చెనపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాం. పప్పు కూడా రుబ్బి పోసేసాను ఫ్రెండ్స్. దాంట్లోనే కొద్ది నీళ్ళు కూడా కలిపి పోసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏం అవసరం లేదు. ఉట్టన్నం తినేవారు ఉట్టన్నం తింటారు. మాకు ఈ కట్ట అలవాటు కాబట్టి కట్ట చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మరగనిచ్చి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కట్ట. వెయిట్ కింద పెట్టేసే ఫ్రెండ్స్. ఇలాగంటే నీళ్లు గోరెచ్చగా అయినాయి అంటే అన్నం మగ్గిపోయిందని లెక్క. మూత తీసి చూసుకుందాం ఎలాగైందో చూద్దాం ఫ్రెండ్స్. చిమిడిందో బాగా వచ్చిందో చూసారా. ఎప్పుడు నేను ఇలాగ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. 1-1.5 కరెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది. మూత పెట్టిన తర్వాత కొంచెం పిల్లలు కలర్ వేయమన్నారు. కొంచెం పాలల్లో కలిపి ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసాను ఫ్రెండ్స్, ఎక్కువ వేయలేదు. ఒక 2 నిమిషాలు ఆగితే ఆరిందంటే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ.
ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చికెన్ ఉన్న జ్యూస్ కూడా అన్నానికి పడుతుంది కాబట్టి చక్కగా అవుతుంది ఫ్రెండ్స్. చూసారుగా, పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కొంచెం దాకా కూడా వేడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఏమైనా కొద్ది గొప్ప నీరుంటే అది కూడా పీల్ చేసుకుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారుగా. పిల్లలు ఎప్పుడు తింటూనే ఉంటారు బయట, అయినా కానీ ఇంట్లో తిన్నట్టు ఉండదు. ఎంత తిన్నా కానీ నువ్వు చేయాల్సిందే అని కూర్చుంటారు. ఒక్కసారి తినేవాళ్ళే సైలెంట్గా ఉంటారు ఫ్రెండ్స్. వారానికి 2 సార్లు వండుతాను. సండే కంపల్సరీ బిర్యానీ కానీ, కొబ్బరి అన్నం కానీ, పులావ్ కానీ ఏదో ఒకటి వండుతూ ఉంటాను. అయినా కానీ ఇక పిల్లలకి అదొక ఇది. ఇప్పుడు వండుతుంటే చూశారుగా, చిన్నోడు ఎంత పెద్దోళ్ళైనా తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు కొద్దిగా అల్లరిగానే ఉంటారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కొద్దిగా సైలెంట్గా ఉంటారేమో కానీ ఫ్రెండ్స్, పిల్లలు చిన్నోళ్ళు అయితే మాత్రం అమ్మతో కొంచెం ఎక్కువగా టచ్లో ఉంటారు కాబట్టి అల్లరి చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. పెద్దోళ్ళు ఆలోచిస్తారు కానీ చిన్నోళ్ళకి ఆలోచన ఉండదు ఫ్రెండ్స్. సరదాగా ఉండాలి, అమ్మని సంతోషంగా ఉంచాలని చూసుకుంటారు. వాళ్ళు ఏంటంటే అమ్మ ఏమైనా అనుకుంటుందేమని పెద్దవాళ్ళు అనుకుంటారు. ఇదే ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి ఆంటీ అని అన్నాను కానీ మేము ఒకళ్ళని అనకూడదు. ఎవరి పిల్లలైనా అంతే ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు కొంచెం తల్లికి ఇదిగానే ఉంటారు, అల్లరిగా. పెద్ద అయితే వాళ్ళే ఇదవుతారు. కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. కట్టా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు నా వంట అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి ఆపేసుకుంటాను. అన్నీ చేయటం చూపించాను. కట్టా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకొని ఆపేస్తాను. ఓపికగా చూడండి ఫ్రెండ్స్. అన్నీ నేర్చుకోవాలి, బాగా వండుకోవాలంటే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వండుకొని చూసి కామెంట్ పెట్టండి ఎలాగుందనేది. కొంతమంది అయితే అసలు కట్టాతో పని లేదు ఫ్రెండ్స్. ఉట్టి పెరుగు చట్నీ, ఉట్టి అన్నం తినేస్తారు. కానీ ఇలా తినటం వల్ల హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. సొరకాయ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కడుపుబ్బరం, కడుపులో మంటలు, కడుపులో నొప్పి ఇలాంటివి ఏమి ఉండవు ఇలా చేసుకుంటే. అందుకని చాలామంది ఇలా తింటారు. పచ్చనపప్పు మంచిదే, సొరకాయ, వంకాయ అన్నీ మంచివే కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి చెప్పాను. కొంతమంది అయితే కందిపప్పుతోనే చేసుకునేవాళ్ళు. పప్పు నాకు వేసి ఇచ్చినప్పుడు నేను పప్పుచారులాగా, సాంబార్ లాగా ఉంది ఏంటి ఇది అని, కట్టా కాదు కదా అంటే కందిపప్పుతో చేస్తామండి అని చెప్పని అన్నారు. వాళ్ళకు కూడా నేర్పించారు ఫ్రెండ్స్. అన్నీ ఇది ఎలా చేసావంటి, అలా చేసావంటి, ఇది ఎలాగా, అప్పుడు అది ఎప్పుడో చేసావు, ఇది ఎలా చేసావని అడిగి చేయించుకొని నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ భర్తలకి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మాకంటే ఎవరు గొప్పగా వండరు అన్న ఫీల్లో ఉన్నారు. పలకరీయటం కూడా మానేశారు ఫ్రెండ్స్. పోనీ వాళ్ళ మనసులోనే ఉంటుందిగా, ఫలానా ఆంటీ నేర్పించింది, చెప్పింది, నేర్చుకున్నాం, చక్కగా వండుకుంటున్నాం అని ఒక లైక్ అన్న కొడతారు కదా. తెలిసిన వాళ్ళు అలా చేశారు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు మీరు, చూసేవాళ్ళు మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ కొడుతున్నారు. ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి, చాలకపోతే వేసుకోండి. ఈ నొరుగు ఉంది కదా, ఈ నొరుగంతా తీసేసేయండి. తీసేసి ఇలా తీసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ నొరుగు ఇష్టపడరు. నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలకి ఒక ఉల్లిపాయ కోసేసి కొద్ది పెరుగు చట్నీ చేసేస్తే అయిపోతుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. దేవుడు అనేవాడు చల్లగా చూడాలి కానీ ఒకళ్ళు పలకరిచ్చారని, ఒకళ్ళు పలకరియలేదని మనం బాధపడకూడదు ఫ్రెండ్స్. ఈ చెవితో వినాలి, ఈ చెవితో వదిలేయాలి. కళ్ళతో చూడాలి, నవ్వుతూ పలకరించాలి. కడుపులో ఎంత బాధ ఉన్నా కానీ. అంతే కదా ఫ్రెండ్స్. మనం ఏం తీసుకెళ్ళాం, ఉన్నాను రోజులే. అంతే ఫ్రెండ్స్. నా వంట అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ, వేడి వేడి చికెన్ బిర్యానీ, కట్ట, పెరుగు చట్నీ. ఇంతే ఫ్రెండ్స్.